జనసేన బాలకరణ సభ అయితే జరుగుతుంది. అయితే రేపు జరగబోయే సభకు ఇప్పటికే వేల మంది కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. రేపు జరిగేటటువంటి సభా సమావేశానికి ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయైతే రేపు పవన్ కళ్యాణ్ గారు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల కూడా లక్షలాదిగా జన సైనికులు అయితే ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఒకసారి బిగ్ స్క్రీన్ అయితే ఉందో పూర్తిగా జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి బిగ్ స్క్రీన్ లో జన సైనికులకు సంబంధించినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ ఫోటో రావడంతోనే ఒక్కసారిగా కుర్రకారంతా ఉరుతులు ఊపిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒక కొత్త రూపు సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కాకినాడ కలకలలాడుతుంది, పిఠాపురం కూడా పండుగ వాతావరణం అయితే నెలకొంది. చిత్రాల వద్ద అయితే కళా వేదిక అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 10 నుంచి 12 లక్షల మంది వరకు కూడా జన సైనికులు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జనసేన వీరమహిళలు ఉన్నారు, వారిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ 11 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 12వ సంవత్సరం 12వ ఆవిర్భావ సభ విజయోత్సవ వేడుక జేకే సభకు నామకరణం చేశారు. విజయోత్సవ వేడుక 5 సంవత్సరాలు ఏదైతే ఒక రాక్షసుడి చేత రాష్ట్రం బలైపోయిందో అక్కడి నుంచి మేము ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ సభ మేము చేసుకున్నాము. ఎప్పటి వరకు ప్రతిసారి మాకు సభ పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ధర్నాలు నిరసనలు మధ్యన మా సభ ఎప్పుడు అయ్యేది. ఈసారి చాలా ఉత్సాహంగా ఒక 10 రోజుల ముందే మేము ఈ ఏర్పాట్లన్నీ చేసుకుని చాలా చక్కగా ఎక్కడ తొడదొక్కలు లేకుండా ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. ఆల్రెడీ మీరు చూసారు, ఇప్పటికే చాలా మంది జనం తరలి వచ్చారు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా మంచినీరు, బటర్ మిల్క్, పుచ్చకాయలు ఇలా ఆహారానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఇంత పెద్ద మొత్తంలో జన సైనికులు ఈ ప్రాంతానికి రానున్నారు. వచ్చే వారి కోసం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? చూసుకుంటే 24 ఎకరాల్లో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే దాదాపుగా ట్రాఫిక్ అంతా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకొస్తారా? ఇది మేము చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పటి వరకు కూడా మాకు ఏ సభలు జరిగినా పోలీసులు వాళ్ళ సహకారం ఉండేది కాదు. ఏదో 100 మంది 50 మందితో కూడా రాకుండా సంతకాలు పెట్టేసిన అలాంటిది ఇవాళ వేల మందిలో పోలీసులు వచ్చి మాకు సహకారం అందిస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఎలా ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ సభ విజయవంతం అవడానికి డిప్యూటీ సీఎం గారి హోదాలో ఈరోజు కళ్యాణ్ గారు చేస్తున్న మొట్టమొదటి సభ. సో దానికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ప్రతి జోన్స్ కింద విభజించి ఇప్పటి వరకు జరిగిన ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ చాలా చక్కగా ఈ సభ అయితే జరుగుతుంది. రేపు చూస్తారు, చరిత్రలో మిగిలిపోయే సభగా ఇది గుర్తుండిపోతుంది ఖచ్చితంగా. ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి తరుణం రానే వచ్చింది. రేపు హోలీ పండుగ కూడా ఉంది. చాలా మంచి రోజు, చెడుపై మంచి విజయం సాధించిన రోజు. ఈ హోలీ పండుగ రోజునే ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరుగుతున్నాయి. కేవలం పిఠాపురమే కాకుండా టోటల్గా భారతదేశం అంతా కూడా హోలీ పండుగ జరుపుకుంటే పిఠాపురం నుంచి ప్రారంభమైనటువంటి పండుగ ఏదైతే ఉందో జనసేన ఆవిర్భావం దేశం అంతా కూడా జరుపుకుంటుందని అంతా ఇది ఎంతవరకు వస్తుంది? 100% వాస్తవం అండి. ఎందుకంటే మీరే చెప్పారు, చెడు మీద మంచి విజయం సాధించడం. ఈ ఒక దుర్మార్గుడు పాలన నుంచి మనం బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నాము. చక్కగా రాష్ట్రం ఈ 8-9 నెలలు ఎంత అభివృద్ధి జరిగిందో చూశారు. రోడ్లు చూసుకుంటే 5 సంవత్సరాలుగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనుకుంటూ మేము ఎంత మొత్తం కూడా రోడ్లు వేయలేని పరిస్థితి. అలాంటిది 6 నెలల్లో 3000 కిలోమీటర్ల రోడ్లు వేసిన పరిస్థితి. అట్లాగే చూసుకుంటే పంచాయతీరాజ్ వ్యవస్థని పునరుద్ధీకరించి పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు తీసుకురావడము, పల్లె పండుగలు చేసి ఊరూరా పండుగలు చేయడము, గ్రామ సభలు నిర్వహించడం, ఇలా ప్రతిదీ అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఖచ్చితంగా రేపు అసలు మామూలుగా మార్చి నెల వచ్చిందంటేనే మాకు పండుగ వాతావరణం ఉంటుంది. జనసేన పండుగ ఇది ఖచ్చితంగా రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి మాకు ఎన్ఆర్ఐస్ ఎంతో మంది జన సైనికులు ఉన్నారు, ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారం రోజుల ముందే రావడం జరిగింది. దేశమే కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం నలుమూలలో కూడా చెప్పుకునే సభ ఇది ఖచ్చితంగా అవుతుంది. ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిత్రాడ వేదిక ఉందో చిత్రాడ వేదిక వద్ద రేపు జరిగేటటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల
12వ వేడుకలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున కోలాహల వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రేపు జరిగేటటువంటి వేడుకలు దేశవ్యాప్తంగా కూడా పండగ జరుపుకుంటూ ఒక పండగ వాతావరణంలోనే పిఠాపురం ఉంటున్నందుకు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలోనే అభిమానులు ఉన్నారని, ప్రపంచంలో కూడా ఆయన ఉన్నటువంటి అభిమానులకు ప్రతి చోట కూడా రేపు జరిగేటటువంటి పండగను కూడా టీవీల ద్వారా వీక్షిస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో చందు, ప్రైమ్ 9.